Hallelujah. 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 All glory to God this evening. ఈ యొక్క సాయంకాలం సమయంలో దేవునికే మహిమ చెల్లిస్తున్నాము. It's a great privilege for all of us to be here in the mighty presence of God. ఇది చాలా సౌభాగ్యం మనందరికీ సర్వశక్తి యొక్క దేవుని యొక్క సన్నిధిలో మనందరం ఇలా ఆనందించడం. And also I give thanks to all the holy saints who are here and also at beautiful pastors. May God bless you all. మరి ఇక్కడ కూర్చున్న పరిశుద్ధులందరికీ సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. And also I give thanks to once again to our pastor and Pastor Ma Barjona Ministries. So may God bless you all. మరి అలాగే మరి బర్జోనా మినిస్ట్రీస్ ఒక అధ్యక్షులు అలాగే మరి హర్షకిరణ్ గారికి గీతాంజలి పాస్టర్ గారు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి దీని ద్వారా మీరు దీవించబడుతూ ఉన్నారని నేను నమ్ముచున్నాను. And I could see the effort of Harsha pastor and Geetanjali pastor Ma. They have done the work for the Lord. అలాగే మరి వారు చేస్తున్న పనిని ఏదైతే హర్ష పాస్టర్ గారు చేస్తున్న పనిని కూడా నేను చూసి ఉన్నాను. So may God bless them all continuously. అలాగే మరి దేవుడు వారిని ఖచ్చితంగా దీవించును గాక. Amen. Amen. Hallelujah. Hallelujah. How many of you are ready to listen to the important things of the word of God? ఎంతమంది ఈ రోజు మరి దేవుని యొక్క ప్రాముఖ్యమైన విషయాల్ని నేర్చుకోవడానికి సిద్ధముగా ఉన్నారు? Amen. 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 Praise the Lord. Okay, thank you. So, as we yesterday we have been discussing from the book of Daniel chapter 9. మరి నిన్నటి దినాన మరి దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో మనము డిస్కస్ చేసినట్లుగా till verse 26 is our time. ఆ 26వ వచనం వరకు మన సమయము అనేది మనం చూసాం. You know the book of Revelation in 3rd chapter is the church time is getting over. మన అలాగే ప్రకటన గ్రంథంలో అక్కడ చూసినట్లయితే ఆ యొక్క మాటలు ఆ యొక్క సంఘం యొక్క సమయం ముగిస్తున్నట్లుగా చూస్తూ ఉంటాం. Then afterward the people who are left behind, their details and what they will suffer, that is what is written in the book of Revelation after 3rd chapter. ఆ యొక్క 3rd చాప్టర్ తర్వాత విడవబడిన వారికి ఏమైతే జరుగుతుందో ఎలా వారు ఇక్కడ కష్టాలు పాలవుతారో ఆ విషయాలన్నీ కూడా 3వ అధ్యాయం తర్వాత అక్కడ రాయబడి ఉంది. There are many coincidences there with the book of Daniel and the book of Revelation. మరి అలాగే ప్రకటన గ్రంథంలోను దానియేలు గ్రంథంలోను చాలా విషయాలు కోయిన్సైడ్ అవుతున్నట్టు మనం చూస్తూ ఉంటాం. In the Old Testament, Daniel book is the 27th book. ఈ యొక్క పాత నిబంధనలో దానియేలు గ్రంథము 27వ పుస్తకం. In the New Testament, the book of Revelation also the 27th book. అలాగే మరి కొత్త నిబంధనలో చూసినట్లయితే ఆ యొక్క ప్రకటన గ్రంథము కూడా 27వ పుస్తకంగానే ఉంది. Daniel don't know about the apostle John. ఇక దానియేలు గారికి అపోస్తలుడైన యోహాను గురించి ఏమాత్రం అవగాహన లేదు. But the revelation is coming from God and they have written that. కానీ దేవుని ద్వారా ప్రకటీకరణ పొందుకొని ఆ విషయాల్ని వారు అక్కడ రాసినట్లుగా మనం చూస్తున్నాం. When Daniel is writing and seeing the vision, that he thought that only he is getting the revelation. సో దానియేలు గారు యొక్క దర్శనం పొందిన తర్వాత అది రాసినప్పుడు ఆయన ఏమనుకున్నారంటే దేవుడు నాకే దీన్ని బయలుపరిచారు, ఈ విషయాలు నేను తెలుసుకుంటున్నానని. But then later God showed to Apostle John in Patmos Island then many revelations about the coming days. కానీ పద్మాస్ దీవిలో మరి యోహాను అపోస్తలుడైన యోహాను కూడా దేవుడు ఆ విషయాల్ని ప్రకటించి ఎలాగ ఏం జరగబోతుంది అంత్య దినాల్లో ఆ విషయాల గురించి అవగాహన ఆయన అందించారు. And that is why we started learning from the book of Daniel yesterday about the first coming of the Lord Jesus Christ. అందుకే దానియేలు గ్రంథంలో క్రీస్తు మొదటిసారిగా ఎలాగ భూలోకానికి వచ్చారో ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. And that is the prophecy which is written in the Bible that the Messiah will be cut off at exactly 434 years. మరి అలాగే అక్కడ చూస్తున్నాం 434 సంవత్సరాల తర్వాత మెస్సీయ భూలోకానికి వచ్చి చనిపోతాడు. ఆ విషయాన్నిటిని కూడా మేము నా గ్రంథంలో చూస్తున్నాం. From the Daniel the prophecy till the Matthew it was a 400 years gap. ఈ యొక్క మాట తెలియజేసిన తర్వాత మత్తయి సువార్త వరకు చూస్తే 434 సంవత్సరాలు ఉన్నాయి. 400
years gap, and then only the Lord Jesus is coming to Bethlehem. 400 సంవత్సరాల గ్యాప్ ఉంది. దాని తర్వాతే మరి యేసు ప్రభు వారు బెత్లెహేం ప్రాంతానికి వస్తున్నారు. As we all know, the Lord Jesus lived 33.5 years. మనందరికీ తెలుసు యేసుక్రీస్తు వారి భూలోకంలో 33.5 సంవత్సరాలు జీవించారు. The first arrival of Jesus Christ is prophecy. Everything is fulfilled exactly. He came and he died and he rose again. మరి అలాగే యేసుక్రీస్తు గురించి రాయబడిన ప్రతి ఒక్క మాట, చెప్పబడిన ప్రతి ఒక్క మాటలు కూడా నెరవేర్చబడ్డాయి. అక్కడ వాగ్దానాలన్నీ ఏదైతే ఎలాగ ఆయన పుడతాడు, ఎలా చనిపోతాడు, ఎలా పునరుద్ధానుడు అవుతాడు అనే విషయాలు. The Bible is not the book of confusion but the book of clearance. సో బైబిల్ అనేది ఏదో మనల్ని కన్ఫ్యూజ్ చేసే పుస్తకం కాదు, కానీ మనకు చాలా విషయాన్ని క్లారిటీ ఇచ్చే పుస్తకంగా మనం చూస్తున్నాం. Bible is not that when you get scared you keep next to that so that demon will not come. It is not for that. బైబిల్ మరి భయం వేసినప్పుడు తల దగ్గర పెట్టుకొని అమ్మో దెయ్యాలు నా దగ్గర రాకూడదు అనడానికి పరిశుద్ధ గ్రంథము లేదు. The Bible is that which consists of everything in it. కానీ బైబిల్ ఎలాంటి పుస్తకం అంటే ప్రతిదీ కూడా అందులో రాయబడి ఉంది. There is an abbreviation for the Bible also. బైబిల్ గురించి కూడా ఒక మంచి అబ్రివేషన్ అనేది ఉంది. There are many abbreviations in this world. ఈ లోకంలో అనేకమైన అబ్రివేషన్స్ ఉన్నాయి చాలా పదాలకి. For the pen also you have an abbreviation. ఆ పెన్ అనే మాటకు కూడా అబ్రివేషన్ ఉంది. Power enriched in nib. పవర్ ఎన్రిచ్డ్ నిబ్ అని పెన్ అంటారు. So then you can see for tea, even for coffee, for everything it has abbreviation. సో ప్రతి ఒక్క వర్డ్, టీ, కాఫీ లాంటి ప్రతి ఒక్క శబ్దాలు కూడా ఆ యొక్క మాటలకు కూడా అబ్రివేషన్స్ అనేవి ఉన్నాయి. Tea means taste and energy admitted. టేస్టీ, Taste and energy admitted. టీ అంటే టేస్ట్ అండ్ ఎనర్జీ అడ్మిటెడ్ అని ఆ యొక్క మాటకు అబ్రివేషన్ అన్నమాట. Even for the coffee you have the abbreviation. అలాగే కాఫీ కూడా అబ్రివేషన్ ఉంది. Cocoa of foreign fields enrich the energy. Cocoa of foreign fields enrich the energy. ఫారెన్ ఫీల్డ్స్ ఎన్రిచ్డ్ ఎనర్జీ. You cannot translate it అది like నేను that. తెలుగులో చెప్పలేను, ఆ అబ్రివేషన్ గా మాట. Even everybody has cold. మరి అందరికి జలుబు చేస్తుంది కదా కోల్డ్. Chronic obstructive lung disease. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ లంగ్ డిసీజ్ అని కోల్డ్ అని అంటారు. Like that, many abbreviations are there. అలాగే చాలా పదాలకి చాలా అబ్రివేషన్స్ అనేవి ఉన్నాయి. Even every chess champions they play chess. చెస్ ఛాంపియన్స్ ఎవరైతే ఉన్నారో చెస్ ప్లే చేస్తారు, ఆడుకుంటారు. Chariots, horses, elephants, soldiers. చారియట్స్, హార్సెస్, ఎలిఫెంట్స్, సోల్జర్స్ అని చెప్పి ఆ యొక్క చెస్ కి అబ్రివేషన్ అన్నమాట. So like that, even for computer. అలాగే మరి కంప్యూటర్ కూడా. Even for everything has its own abbreviation. సో ప్రతి ఒక్క మాటకు కూడా స్పెసిఫిక్ అబ్రివేషన్స్ ఉన్నాయి. Today the world is running behind the computer and this laptop. ఈ రోజు ప్రపంచం అంతా మరి కంప్యూటర్లు, ల్యాప్టాప్ల వెనకే పరిగెడుతూ ఉన్నారు. Commonly oriented mission, particularly used for trade, education, and research. కామన్లీ Oriented missions, particularly used for trade, used for trade, education, and research. That's a full abbreviation for computer. అది కంప్యూటర్ కున్న పూర్తి అబ్రివేషన్ ని మనం అక్కడ చూస్తాం. Like that, for the Bible we have a great abbreviation. అలాగే మరి బైబిల్ గురించి కూడా చాలా అద్భుతమైన అబ్రివేషన్ ఉంది. Best instructions before leaving earth. బెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ ఎర్త్. The very important instruction given for us before we leave the earth. మరి ప్రపంచాన్ని విడిచిపెట్టే ముందే చాలా అద్భుతమైన ఇన్స్ట్రక్షన్స్ అంటే ఉపదేశములు మనకు తెలియజేయబడ్డాయి అని చెప్పి బైబిల్ గ్రంథం గురించి. The work of the man of God and the woman of God is to highlight the word of God and defend the word of God all the time. అలాగే మరి సేవకుడు, సేవకురాలు చేయాల్సిన విషయం ఏంటంటే మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అనేకమైన విషయాలు తెలుసుకుని మరి ప్రతిసారి పరిశుద్ధ గ్రంథం బట్టి డిఫెన్స్ చేసుకునే కార్యాన్ని ఒక సేవకుడు, సేవకురాలు చేయాలి. Human being is created on the 6th day. ఆ యొక్క మనుష్యుల్ని దేవుడు 6వ దినాన సృష్టించారు. And he has given 6 senses for them. మరి అలాగే వారికి 6 సెన్సులు కూడా ఇచ్చారు. And he has given 66 books to read. అలాగే మరి 66 పుస్తకాలు కూడా చదవడానికి ఇచ్చాడు. And to escape from 666. ఎందుకు అంటే మరి 666
అనే సంఖ్య నుంచి The తప్పించబడడానికి whole entire world is given for the 7,000 years. ఆ యొక్క సృష్టి అంతా కూడా 7,000 సంవత్సరాల కోసం ఇవ్వబడింది. As the Bible says, one day is 1,000 years and the 1,000 years is one day for the Lord. బైబిల్ ప్రకారం చూసినట్లయితే ఒక రోజు 1000 దినములుగా 1000 దినములు ఒక రోజుగా అక్కడ చూస్తున్నాం. The same manner, the seventh day, the Bible says God rested. అలాగే బైబిల్లో చూస్తున్నాం 7వ రోజున మరి దేవుడు విశ్రామం తీసుకున్నారని చెప్పి. Like that, 6,000 years is over and we are nearing to the 7,000 year. మరి అలాగే ప్రపంచం కూడా అలాగే చేస్తూ దగ్గర అవుతుంది 7,000 సంవత్సరాలకి. As we have to understand from the Bible why Jesus has to come back. ఎందుకు మరి యేసు ప్రభు వారు మరలా ఈ లోకానికి రావాలో ఆ మాటలు మనం అర్థం చేసుకోవాలి. The first coming of the Jesus, he came as a slaughter and a sheep to die for us. మొదటిసారి యేసు ప్రభు వారు ఇక్కడికి వచ్చినప్పుడు వధించబడిన గొర్రె పిల్లగా మన కొరకు ఆయన వచ్చాడు. That's why he did not come in the horse but he came in the mule. అందుకే మరి గుర్రం మీద కాకుండా గాడిద పిల్ల మీద కూర్చుని ఆయన వచ్చాడు. In the Old Testament there is a custom for all the kings who come in the mule. అలాగే మరి పాత నిబంధనలో చాలా ఆచారాలు ఉన్నాయి. ఏ రాజు అయితే ఆ యొక్క గాడిద పిల్ల మీద వస్తాడో దాని గురించి. Solomon, David, Saul, Absalom and other kings, they come in the mule to visit the people. సాలొమోను, దావీదు, సౌలు ఇలాంటి అనేకమైన రాజులు వారి యొక్క ప్రజలను చూడడానికి ఆ యొక్క గాడిద పిల్ల మీద వెళ్ళి ఆ యొక్క సంచరణ చేసేవారు. The mule, it is that which is not equal to the horse. ఆ యొక్క గాడిద పిల్ల ఎప్పటికి కూడా గుర్రంతో సమానముగా ఉండదు. Because a horse is a 10 feet tall. ఎందుకంటే గుర్రము 10 అడుగులు ఎత్తుగా ఉంటుంది. We see all the small one, they are all mules. కానీ ఇక్కడ చూసినట్లయితే గాడిద పిల్లందరూ కూడా చిన్నగా మనకు కనిపిస్తూ In ఉంటాయి. the whole world, Arabian horse are the very tallest and the huge one. ఈ యొక్క ప్రపంచంలోనే మరి అరేబియన్ గుర్రాలు అనేవి చాలా ఎత్తుగా చాలా పెద్దగా ఉంటాయి. If the kings are going in the horse, that means the people and public should not stop them because they're going for war. ఎప్పుడైతే ఆ రాజు ఆ గుర్రం మీద ప్రయాణిస్తూ ఉంటాడో ఎవరు కూడా ఆపడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ రాజు గుర్రం మీద వెళ్ళినప్పుడు యుద్ధానికి నేను వెళ్తున్నానని సూచన ఇస్తుంటారు. So when the people have to visit the king, if he comes in the mule, that means he is not coming for war. He wants to concern the people and public and want to know what is their problem. సో ఎప్పుడైతే గాడిద పిల్ల మీద రాజు వస్తాడో దానికి అర్థం ఏంటంటే ఈ రోజు యుద్ధం కోసం కాదు, కానీ ఇదిగో ప్రజలతో మాట్లాడడానికి, వారి కష్టాలు తెలుసుకోవడానికి, వారితో సహవాసం చేయడానికి ఆయన వచ్చారు అనే మాటలు తెలుస్తాయి. Like that, the first coming of the Lord Jesus Christ, he came in the mule just to see and know our comfort and to take us from all the sins. మరి అలాగే యేసు ప్రభు వారు కూడా అందుకే గాడిద పిల్ల మీద కూర్చొని వచ్చి మరి మన కష్టాలు తెలుసుకొని పరిస్థితులు అర్థం చేసుకొని మనల్ని విడిపించడానికి ఆయన వచ్చాడు. But second coming of the Lord Jesus, he will not come in the mule, he will come in the horse as the king of the king and the Lord of lords. కానీ రెండోసారి ఆయన వచ్చినప్పుడు గాడిద పిల్ల మీద రానండి, కానీ గుర్రం మీద ఎక్కి రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఆయన రాబోతూ ఉన్నాడు. The first coming of the Lord Jesus Christ is to come and to save us from the sins. మొదటిసారిగా ఆయన వచ్చారు ఎందుకంటే మనల్ని పాపము నుంచి రక్షించడానికి. The second coming of the Lord Jesus Christ will be giving the punishment and the judgment for the sinners. కానీ రెండోసారి వచ్చినప్పుడు ఇదిగో పాపుల్ని బట్టి ఆయన న్యాయ తీర్పు తీర్చి ఆయనకి శిక్షణ ఇవ్వడానికి ఆయన వస్తున్నారు. So today we have to understand why the Lord Jesus has to come back soon. సో ఈ రోజు మనం అర్థం చేసుకోవాలి ఎందుకు యేసు ప్రభు వారు త్వరగా రాబోతున్నారు అని చెప్పి. Why? Because one side earthquake is going on. ఎందుకు అంటే ఒకవైపు భూకంపాలు జరుగుతున్నాయి, Another side all kind of diseases are coming forward. రెండో వైపుగా చూసినట్లయితే ఎన్నో జబ్బులు రోగాలు వస్తున్నాయి. And another side you see all kind of twisters and heavy rainfalls are there. మరి వేరే సైడ్ చూసినట్లయితే ఏమో నేచురల్ కెలామిటీస్ గా వర్షాలు వడగండి ఇవన్నీ కూడా చూస్తున్నాం. In Atlantic Arctic Ocean you see that the icebergs are melting. ఆర్టిక్ ఓషన్ లో చూసినట్లయితే మరి ఐస్ అంతా కూడా మెల్ట్ అయిపోతుంది అక్కడ. So the sea level is increasing 10 feet high. ఎందుకంటే దాని వల్ల మరి సీ లెవెల్ కూడా 10 అడుగులు ఎత్తుగా పెరుగుతుంది. That is why the coastal area people who live nearby the coastal area, if the rain comes the water is not going to the sea. అందుకే మరి కోస్టల్ ఏరియాలో ఉండే వారందరూ చూసినట్లయితే వర్షం వచ్చినా కూడా మరి ఆ నీరు లోపలికి వెళ్ళట్లేదు అనే విషయాన్ని వారు చూస్తున్నారు. It is not because of the building, it is because the underneath the water is full. ఎందుకు అంటే ఇదిగో బిల్డింగ్స్ సిమెంట్ల వల్ల కాదు, కానీ కిందంతా నీరు ఆల్రెడీ నిండిపోయి ఉన్నది అనే మాట బట్టి అలా జరుగుతుంది. Especially in Chennai, if there is any 2-3 days heavy rainfall,
immediately for 1 week all water will be there. సో చెన్నైలో ఒకవేళ 2-3 రోజులు కంటిన్యూస్ వర్షం పడింది అంటే ఆ నీరంతా కూడా అలాగ రోడ్ల మీద నిలుచుండబడి ఉంటది. Every year, every calamities are increasing, they are not decreasing. ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి నేచురల్ కెలామిటీస్ అన్ని పెరుగుతూనే ఉన్నాయి కానీ తరగట్లేదు. From the last year, summer, this year, hot summer, the degrees are increasing. లాస్ట్ టైం ఆ ఎండాకాలం కన్నా ఇప్పుడున్న డిగ్రీస్ చాలా పెరిగిపోయాయి. And then you can see the rainfall also it increases. మరి అలాగే వర్షాన్ని చూసినట్లయితే అది కూడా పెరుగుతూనే ఉంది. Even the earthquake is a Richter level is increasing. మరి earthquake భూకంపాలు వచ్చే ఆ డిగ్రీ రెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పెరుగుతూ ఉన్నాయి. In the last year in Turkey, you can find within 1 second 30,000 people died because of the earthquake. టర్కీలో చూసినట్లయితే 1 సెకండ్ లో 30,000 మంది భూకంపం ద్వారా చనిపోయినట్లుగా చూస్తున్నాం. Like that because many tsunamis are coming forward. అలాగే చాలా సునామీలు కూడా వస్తున్నాయి. These are all natural calamities. ఇవన్నీ కూడా ప్రాకృతికమైన calamities గా Another side, మరి రెండో సైడ్ చూసినట్లయితే from one country to another country, wars are going on. మరి చాలా దేశాల మీదకి దేశం వెళ్ళి యుద్ధాలు ప్రకటిస్తున్నాయి. We don't know when the third world war will begin. మనందరికీ తెలియదు ఎంత త్వరగా మరి మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిపోతుంది. All the countries are getting ready for the war. ప్రతి దేశము కూడా తను సిద్ధపరచుకుంటుంది ఇదిగో మూడో ప్రపంచ యుద్ధం కోసం. But nobody is there to save you and me. కానీ నిన్ను నన్ను రక్షించడానికి భూలోకంలో ఎవరు కూడా లేరు. But every Vedas you see, they have not expecting anybody else will come back. మరి వేదాల్లో చూసినట్లయితే మరలా వారిని రక్షించడానికి ఎవరైనా వస్తున్నారా అనే విషయం ఏ వేదములో కూడా మనకు కనిపించదు. Gautama Buddha was a very big king and he became a saint and then he never told I will come back. గౌతమ్ బుద్ధ రాజుగా ఉన్నాడు కానీ తర్వాత తను ఒక సంతునిగా మారి మరి ఎప్పుడు కూడా తిరిగి వస్తాననే మాట తన ప్రజలకు తను ఎప్పుడు చెప్పలేదు. One of the important sayings the Sikhs forward you can see the Guru Nanak, he never told that I will come back. మరి గురు నానక్ అనే గొప్ప గురువు అని అంటారు ఆయన కూడా ఎన్నో మంచి కార్యాలు చేసి వెళ్ళాడు కానీ ఎప్పుడు కూడా నేను తిరిగి వస్తాను మీ అందరి కోసం అనే మాటను వారు చెప్పలేదు. In like that nobody have told that I will come back. ఎవరు కూడా ఈ ప్రపంచంలో మరలా నేను మీ కొరకు తిరిగి వస్తాను అనే మాటను ఎవరు కూడా చెప్పలేదు. All of them are under the ground and they are buried and they are till their tombs are there. అందరూ కూడా సమాధి చేయబడ్డారు. అందరి యొక్క సమాధులు కూడా ఇంకా అక్కడే ఉన్నాయి. I have seen all the human beings who have become a god and they have become god to the people. They are under the ground. They did not get up again. చాలా మంది మనుషులని మరి దేవులుగా చేసి వారిని పూజించారు, భక్తి చేశారు కానీ వారు చనిపోయిన తర్వాత ఇంకను సమాధిలోనే ఉన్నారు కానీ మరి వారు రాలేదు మరి రారు. But the Bible says the Lord Jesus will come back again. కానీ బైబిల్ చెప్తుంది యేసు ప్రభువారు మరలా తిరిగి వస్తారు. Hallelujah. హల్లెలూయా. To save you and me from all these disasters. ఎందుకు అంటే మరి ప్రపంచంలో జరుగుతున్న కీడంతటి నుంచి మనల్ని రక్షించడానికి. So we have to understand what is the sign, where are we staying now. సో మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఎలా ఉన్నామని. Yesterday I told in 26th and 27th middle of that only we are staying. నేను నిన్నటి దినాన మీకు చెప్పాను దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 26-27 వచనాల మధ్యలో మనం ఉన్నాము అని చెప్పి. When the 27th verse starts, we are thinking that it is the Lord Jesus Christ. సో 27వ వచనంలో మనం చూస్తే అది యేసు ప్రభువారి గురించి ఉంది అని మనం అనుకుంటూ ఉన్నాం. In Hebrew there is a respective word is added there. కానీ హిబ్రూ భాషలో ఒక చాలా రెస్పెక్ట్ తో కూడిన పదం అక్కడ ఉంది. The word he is written. He. అక్కడ హీ అనే మాట రాయబడి ఉంది. Which is so bold. అది చాలా బోల్డ్ లెటర్స్ గా పెద్దగా రాయబడి ఉన్నాయి. Always Bible is a puzzle. బైబిల్ అనేది ఒక పజల్ లాంటిది. We cannot just take everything there only. You have to go from here and there and then only you will understand the truth. సో ఏదో ఒక సైడ్ చూసి మనం దాన్ని అర్థం చేసుకోలేము. ఇటు చూస్తేనే మనకు అది బాగా అర్థం అవుతుంది. So everybody thought it is talking about the Lord Jesus Christ. సో అందరేమనుకుంటున్నారంటే ఆ 27వ వచనము యేసుక్రీస్తు గురించి రాయబడి ఉంది అని. It is talking about the tribulation and the antichrist. కానీ క్రీస్తు విరోధి కాలంలో జరగబోతున్న శ్రమ కాలము గురించి అక్కడ మాట్లాడుతున్నారు. Talking about the first 3.5 years and the second 3.5 years. మొదటి 3.5 సంవత్సరాలు తర్వాత రానున్న 3.5 సంవత్సరాల గురించి అక్కడ రాయబడి ఉంది. That is abomination of desolation is written. Abomination Abomination of desolation. That is in 27th verse.
సో అక్కడ అది నాశనం గురించి లేకపోతే ఆ విషయాల గురించి అక్కడ రాయబడి ఉన్నాయి. ఒకసారి చదువుదాం 9:27. Anybody can read it in the యా, mic, ఎవరైనా మైక్ లో చదువుతారా పాస్టర్ గారు? please. Thank you. Jeez. ఒక్క నిమిషం పాస్టర్ గారు చదువుతారు. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారముకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలిచి వరకు నాశనము చేయవాడు వచ్చును. నాశనము చేయవానికి రావాలనని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఇలాగున జరుగును. That means you're talking about the abomination of desolation, wings, it is written. సో అక్కడ రాయబడి ఉంది, ఇదిగో హేయమైనది నిలిచి వరకు నాశనము జరుగుతుంది అని చెప్పి. The wings of abomination. ఆ యొక్క నాశనము యొక్క రెక్కలు అనేది మనం చూస్తున్నాం. That is called about, it is about the Antichrist and his rule. సో అది క్రీస్తు విరోధి కాలములో ఆ రాజ్యములో ఆ మాటలు It's జరుగుతున్నట్లుగా talking about చూస్తున్నాం. the fallen angel and his rule. ఆ యొక్క పడిపోయిన దేవదూతల గురించి ఆ యొక్క పరిపాలన గురించి అక్కడ చూస్తున్నాం. Okay, now we have to understand ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే what is all is actually kept and which place are we, who is ruling us. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాము, ఎవరు మనల్ని ఏలుతూ ఉన్నారు, ఆ మాటలు మనం చూడబోతున్నాం. And let us turn the Bible to book of Daniel chapter 2. మరి అలాగే దానియేలు గ్రంథం 2వ అధ్యాయానికి మనం వెళ్దాం. Please read verses 1 to 5. అలాగే మొదటి 5 వచనాలు 1 నుండి 5 వరకు చదువుకుందాం. These 3 days I will be giving you only the introduction about the second coming of the Lord. సో ఈ 3 రోజులు కూడా కేవలం రెండో రాకడ యొక్క ఇంట్రడక్షన్ ఇచ్చినప్పటికే సరిపోతుంది. Because if you want to listen, you have to take like a series, you have to sit and listen the whole day. Then only you can understand 1%. సో ఎందుకు అంటే ఒకవేళ రోజంతా కూర్చొని సిరీస్ లాగా నేను ఈ మాటలు చెప్తుంటేనే అప్పుడు కనీసం 1% అయినా మీకు అర్థమవుతుంది. Don't never expect that you can understand within a second and go back home. సో ఒక రోజులోనే నాకు అర్థమైపోద్ది, ఒక సెకండ్ లో నేను తెలుసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అనుకోకండి. And I'm not the person who just skip off and speak of something and blabber and go. అండ్ నేను అలాంటి వాడిని కాదు, ఏదో వచ్చాను కదా 4 మాటలు చెప్పి వెళ్ళిపోతాను నాకెందుకు అనే వ్యక్తిని కాదు. Word of God is a stand still water like a crystal. సో దేవుని యొక్క వాక్యము చాలా క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా ఉండే విషయాన్ని మనకు చూపిస్తుంది. And I wanted to clearly explain one by one. అందుకే నేను కూడా ప్రతి విషయాన్ని చాలా తేటగా మీకు అందరికీ చూపించాలనుకుంటున్నాను. Amen. ఆమేన్. Do you agree? మీరు వినాలనుకుంటున్నారా? Or you want me to skip fast and finish? లేదా ఏదో అయ్యగారు ఏదో ఫాస్ట్ గా చెప్పేసి మా ఇళ్ళకి మమ్మల్ని పంపించేయండి అంటారా? ఏమంటారు? You want to listen one by one. సో ఒకటిగా మీరందరూ నేర్చుకోవాలనుకుంటున్నారు. If you know one thing, know it fully, clearly. సో ఒక్క మాట మనకు తెలిసినా అది సంపూర్ణముగా చక్కగా మనం తెలుసుకోవాలి. According to the Bible, బైబిల్ ప్రకారంగా there was a big statue and it is having the calculation of that statue. ఒక పెద్ద విగ్రహం ఉంది, ఆ విగ్రహానికి చాలా క్యాల్కులేషన్స్ ఉన్నాయి. And in that only we can know where we are staying. సో ఆ యొక్క విగ్రహాన్ని చూస్తేనే అసలు మనం ఎక్కడ ఉన్నామనే విషయం అక్కడ So అర్థమవుతుంది. let us read all that. That is why we turn to Daniel chapter సో 2. అది తెలుసుకోవడానికే దానియేలు 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. Please read verses 1 to 5 fastly. సో మొదటి 5 వచనాలు చాలా త్వరగా చదువుకుందాం. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరము కలలు కనెను. అందుని గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టుకుంటెను. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను గారడి విద్య గల వారిని మాంత్రికులను కల్దీయులను పిలువనప్పుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచేది. రాజు వారితో నేను ఒక కల కట్టెని, ఆ కల భావము తెలుసుకొనవలనని నేను మనోవ్యాకుల ముందు ఉన్నాననగా కల్దీలు సిరియా భాషతో ఇట్లనరి, రాజు చిరకాలము జీవించినగాక తమరి దాసులకు కల సెలవీయుడి, మేము దాని భావమును తెలియజేసేదము. రాజు నేను దాన్ని మరచిపోతుని కానీ కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తృప్తి నీలుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంట కుప్పగా చేయబడును. Okay. yes So it is there.
Here you can find the king Nebuchadnezzar is having a dream. సో ఇక్కడ చూసినట్లయితే నబుకద్నెజర్ రాజు ఒక కలను కలనట్లుగా మనం చూస్తున్నాం. In the Bible, if you find, there is a sign that all the people who serve the Lord have not received this kind of revelation. సో మనం బైబిల్లో చదివినట్లయితే ఏ పాత నిబంధన ఎక్కడైనా సరే దేవుడు తన ప్రజలు లేకపోతే తన రాజులకి ఇటువంటి వార్నింగ్స్ గాని హెచ్చరికలు గాని ఇవ్వలేదు. For Abimelech, అబీమెలెక్కి ఇచ్చాడు దేవుడు. he said that if you touch the woman, you are dead. ఆయన అన్నాడు, ఇదిగో ఆ స్త్రీని నువ్వు ముట్టుకుంటే నువ్వు చనిపోతావు అని. For whom? For Sarah. ఎవరికన్నా సారాని నువ్వు ముట్టుకుంటే నువ్వు చనిపోతావని అబీమెలెక్తో మాట్లాడాడు. If you read it in Genesis chapter 20, you will know that. సో ఆదికాండం 20వ అధ్యాయంలో మనకు ఆ విషయం తెలుస్తుంది. Then again, మళ్ళీ చూస్తే if you see in the times of Joseph, మరి యోసేపు కాలంలో చూసినట్లయితే the king Pharaoh is having another dream. మరి ఫరోకి కూడా అక్కడ ఒక కల వస్తుంది. But he is not the person who believed God. కానీ ఆయన దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి కాదు. He is the one who worshipped the idols. ఆయన విగ్రహాన్ని ఆరాధించేవాడు. God always gave the warning to those people only. దేవుడు ప్రతిసారి అన్యులకే అటువంటి హెచ్చరికలు ఇస్తూ ఉంటాడు. And give the answer to the prophets. మరి అలాగే దాని యొక్క ఆన్సర్ ని ఆ యొక్క సమాధానాన్ని మాత్రము దేవుని యొక్క ప్రవక్తలకి దేవుడు అందిస్తూ Then ఉంటాడు. he will send them and make the glory of God there. తద్వారా మరి దేవుని యొక్క నామానికి మహిమ కలగాలి కాబట్టి ఆయన అలా చేస్తూ ఉంటాడు. Like that only Joseph is going and giving the explanation about the dream of Pharaoh. అందుకే ఫరో కనిన కల గురించి మరి యోసేపుకు జ్ఞానం కలిగిన తర్వాత ఆయన మాటలు ఆయనకి తెలియజేస్తాడు. The same manner, అలాగే మరి here also King Nebuchadnezzar saw the dream. ఇక్కడ నబుకద్నెజర్ రాజు ఒక కలను కంటూ ఉన్నాడు. He is unable to answer or he is unable to tell what he has gone through. కానీ ఏమి కలను కన్నాడో ఆయన చెప్పలేకపోతున్నాడు. Immediately he is calling all the astrologers and all the people and asking them, you have to find out and tell me my dream. ఆయన అందరి శకున గాండులను గాడి విద్య గలవారిని మాంత్రికుల్ని అందరిని పిలుచుకొని అడుగుతున్నాడు, ఇదిగో మీరు రండి, నా కళ ఏంటో దాని అర్థం ఏంటో మీరు నాకు తెలియజేయండి అని చెప్పి. But the problem is that after, if you don't tell, I will kill all the prophets and all the sorcerers and all the astrologers. అని ఏమంటున్నారంటే, ఒకవేళ కానీ మీరు దానికి జవాబు నాకు ఇవ్వలేకపోతే, నాకు ఆ విషయాన్ని తెలియజేయకపోతే మీ అందరినీ కూడా నేను చంపేస్తాను, నాశనం చేసేస్తాను అని చెప్పి మాటలు తెలియజేస్తున్నారు. I want to tell very fast. So this was informed to Daniel. సో ఈ మాటలు దానియేలుకి దేవుడు తెలియజేస్తాడు. Then Daniel prayed to the Lord. దానియేలు దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేశాడు. And let us read from 27 to 29. మరి అలాగే అదే అధ్యాయము 27 నుంచి 29 వచనాల వరకు చదువుకుందాం. Daniel chapter 2 verses 27 to 29. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 27 నుంచి 29 వచనాలు. దానియేలు రాజు సముఖంలో ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను. రాజడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడి విద్య గలవారైనను శిఖనిగానులైనను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. అయితే ఈ మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్యదినములయందు కలుగబోదానని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేసెను. తాము పడక మీద పొరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్నదర్శనములు ఏవనగా, రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద పరుండి మనోచింతగలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలుగుబోవుదానని తమరికి తెలియజేశాను. Okay, here the Bible says that he is coming directly and talking to Nebuchadnezzar. సో ఇక్కడ చూసినట్లయితే ఆయన సూటిగా వెళ్ళి ఆ నబుకద్నెజర్ రాజుతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ He ఉన్నాం. is talking that the Lord God is the one who reveals everything, not the sorcerers or the astrologers. They cannot tell. ఆయన చెప్తున్నాడు, ఇదిగో గాడి విద్యలు మాంత్రికులు వీరెవరు ఈ మాటల్ని తెలియజేయరు, కానీ పరలోకమందున్న నిజమైన దేవుడే ఈ మాటలను మనకు తెలియజేయగలడు అని చెప్పి. What is going to happen in the last days, God has revealed to you, the Bible, he అంత్య says. దినములలో ఏమి జరగబోతుందో దేవుడు నీకు బయలుపరిచాడు రాజా అని చెప్పి ఆయనతో మాట్లాడుతున్నాడు. And you can see that how he starts and how he begins. ఎలా దాన్ని ప్రారంభిస్తున్నారో ఎలా చెప్తున్నారో చూడండి. Okay, please read verses 31 onwards. 31వ వచనాన్ని చదువుకుందాం. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండముకు ఒక ప్రతిమకు 20, please read 29. 29. రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద పొరండి మనోచింతగలవారు ఉండగా మర్మములను బయలుపరచువాడు కలుగుబోదానని తమకు తెలియజేశాడు. Okay, here you have to understand
ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. Daniel was not revealed what was the vision from that time. అక్కడ ఆ టైంలో ఏం జరిగిన ఆ దర్శనాన్ని దానియేలు పొందుకోలేదు. He was talking that before he's going to sleep, what will happen, God revealed to him. సో ఆయన ఏం చెప్తున్నాడంటే నువ్వు పడుకునే ముందు ఏమి ఆలోచించావు, ఏమి అడిగావో ఆ విషయాలనే దేవుడు నీకు బయలుపరిచాడు. That is what made Nebuchadnezzar shake. అందుకే నెబుకద్నెజర్ వణికిన ఆ యొక్క కార్యం అక్కడ జరుగుతుంది. Why? Because generally kings before going to sleep, they will bring all the music instruments, women will dance, and after seeing all that, then only they'll go to sleep. ఎందుకు అంటే రాజులు పడుకునే ముందు మరి ఆయన రూమ్ లో అందరూ వచ్చి పాటలు పాడుతూ ఉంటారు, మ్యూజిక్ వాయిస్తూ ఉంటారు, ఆ నృత్యము చేసేవారు వారి గదికి వచ్చి నృత్యం చేస్తూ ఉంటారు. ఇవన్నీ చూసి ఆనందించి అప్పుడు రాజులు పడుకుంటారు. How he is going for the bed, he explained in that place. కానీ ఈ యొక్క మాటలో దానియేలు ఎలాగా ఆయన పడుకున్నాడు అనే మాటను అక్కడ తెలియజేస్తున్నాడు. Then afterwards he is telling what is the real thing he saw. కానీ దాని తర్వాత నువ్వేం చూసావు అనే విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నారు. From 31 onwards, if you read, 31వ వచనం నుంచి మనం చదివినట్లయితే it is talking about you have seen a big statue. అని చెప్తున్నాడు, నువ్వు ఒక పెద్ద విగ్రహాన్ని నువ్వు చూసి ఉన్నావు. Okay, please read from 31. రాజా తాము చూచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడిన కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమును గలదై తమ ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమైనది, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలను ఇత్తడివియు, దాని మోకాలు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగం ఇనుపదియు ఒక భాగము మట్టిదినై ఉండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదం మీద పడి దాని పాదములను తుత్తి నీలుగా విరగొట్టినట్టు తమకు కనబడెను. Amen. Verse 34. 34, yeah. Okay. So here you can see the whole completion of the statue, what it is. సో అక్కడ ఆ యొక్క రాజు కనబడిన ప్రతిమ గురించి మాట్లాడుతూ ఆ ప్రతిమ గురించి ఏమి రాయబడి ఉందో ఎలా ఉందో ఆ విషయాలు అక్కడ చెప్తూ ఉన్నాడు. You may ask that why I have to know all this. మీరు అనుకుంటారు ఏంటి పాస్టర్ గారు ఈ విషయాలు మాకెందుకు చెప్తూ ఉన్నారు? I don't want to know all this. నాకు ఇవన్నీ అవసరం లేదు. But it is very important to know when the Lord Jesus will come quickly. కానీ మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి, ఎంత త్వరగా యేసు ప్రభు వారు రాబోతున్నారు అని చెప్పి. You can see that the head is of gold. ఇక్కడ చూసినట్లయితే ఆ తల బంగారముతో పూయబడినట్లుగా చూస్తున్నాం. And both the hands of silver. ఆ యొక్క చేతులు వెండితో ఉన్నట్లుగా చూస్తున్నాం. And the stomach till the thigh, it was the bronze. మరి అలాగే చూసినట్లయితే ఆ యొక్క రొమ్ములు భుజములు వెండివియు, దాని ఉదరములు తొడలు ఇత్తడివియు అని చెప్పి. Okay, then both the legs are with the iron. దాని మోకాలు ఇనుపవియు. And the feet is with the iron and the clay mixed. మరి అలాగే పాదముల్లో ఇనుము మరియు మట్టి కలిసి ఉన్నట్లుగా When you చూస్తున్నాం. look into this, a big rock which was not taken by the hands will come and struck the whole thing. మరి అలా చూసినట్లయితే దాని తర్వాత ఒక పెద్ద చేయి ఆ ప్రతిమ మీదకి వచ్చి అది పూర్తిగా నాశనం అయిపోతుంది అనే మాటను అక్కడ చూస్తున్నాం. Rock, ఆ రాయి సారీ big rock will come and smash the feet. ఓ పెద్ద బండ వచ్చి ఆ యొక్క పాదములను పాడు చేసినట్లుగా చూస్తున్నాం. The head, which means the gold, it talks about the Nebuchadnezzar. ఆ యొక్క బంగారముతో కూడిన తలను గురించి శిరస్సును గురించి చూసినట్లయితే అది నెబుకద్నెజర్ గురించి రాయబడి ఉంది. And both the hands of the chest of silver, it talks about the Media and Persia. మరి మేద్య పర్షియా యొక్క రెండు ఎండి చేతుల గురించి అక్కడ రాయబడి ఉంది. Then from the stomach to the thigh, it is talking about the bronze of the Greece. మరి అలాగే ఆ తొడలు అవి కూడా ఇత్తడివి అయినప్పుడు అవి కూడా గ్రీస్ దేశానికి అవి సూచనగా ఉన్నాయి. Then both the legs of iron, which represents the Roman kingdom and empire. కానీ మోకాళ్ళు ఇనుపవి అని ఉన్నప్పుడు అది రోమియోల యొక్క సామ్రాజ్యం గురించి రాయబడి ఉంది. And the feet, which is of the iron and clay, is the time of us now what we are. మరి పాదములు ఇనుము మరియు మట్టితో చేయబడి ఉన్నాయి, అది మనము జీవిస్తున్న ఇప్పటి కాలమే. If we
are living in the Media Persia time, we no need to listen to the end time revelation. ఒకవేళ మీడియా పర్షియా ఆ యొక్క ప్రాంతంలో ఆ సమయంలో మనం జీవించినట్లయితే మరి ఈ మాటలు వినాల్సిన అవసరం లేదు అంతము గురించి. If you want to know, if you are living in the times of bronze, which is the times of the Greece, that means they are talking about the Alexander the Great. మరి గ్రీస్ సామ్రాజ్యము అలెగ్జాండర్ ద గ్రేట్ రాజ్యం వెళ్ళినప్పుడు ఇత్తడి సమయంలో ఆ యొక్క కాలంలో ఉన్నట్లయితే మనం చింతించాల్సిన అవసరం లేదు. What is Bible is written, like that only every kings lived and died. ఎలాగైతే ఇక్కడ మనం చదువుతున్నామో అలాగే ప్రపంచంలో అనేక మంది రాజులు వచ్చారు, జీవించారు, మృతి చెందారు. The famous king in the world everybody knows is Alexander the Great. మనందరికీ తెలుసు ప్రపంచంనే ఏలిన గొప్ప రాజు అలెగ్జాండర్ ద గ్రేట్. If you read it in Daniel chapter 7 and 8, very clearly talks about how he will die, how the next 4 generals will come, how the Greece is divided into 4. సో మరి అలా 7-8 వచనాలు చూసినట్లయితే ఎలాగా ఆ యొక్క రాజ్యం వస్తుంది, ఎలా దేశం ఆయన అలెగ్జాండర్ పరిపాలిస్తాడు, చనిపోతాడు, తర్వాత వచ్చే రాజ్యాలు ఎలా స్థిరపడతాయి అవన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. In any books or any Vedas you cannot find the king's history. వేరే ఏ వేదాల్లోనూ ఏ పుస్తకాల్లోనూ రాజుల చరిత్రను మనం చూడాలి. Only the word of God records the king's history and the death of their life. కానీ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మాత్రమే గొప్ప రాజుల యొక్క జీవిత చరిత్ర, వారి యొక్క అంతము కూడా రాయబడి ఉంది. Today I'm going to talk about the gold, why it is the gold. ఈ రోజు ఆ యొక్క శిరస్సు ఎందుకు బంగారముతో ఉంది అనే మాట నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. If you think that from the top to the toe of the statue the kingdom is becoming worse by worse. సో అక్కడ చూసినట్లయితే ఆ పై నుంచి కింద ప్రతిమ వరకు వచ్చినట్లయితే ఆ యొక్క ప్రతిమ యొక్క పరిస్థితి దిగజారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. That means gold is worse than the gold is the silver. బంగారం కన్నా తక్కువైనది వెండి, Then versus than the silver was the bronze. దానికన్నా పాడైనది ఇత్తడి. Then from the bronze you can see the iron. మరి ఇత్తడి నుంచి ఇనుప వరకు చూస్తున్నా. And with the iron, to make it even more worse, if you add the clay, it will lose the power of iron. మరి అలాగే ఇనుపని ఎప్పుడైతే మట్టితో కలుపుతారో అది ఇనుప యొక్క శక్తిని కోల్పోతుంది. The Lord Jesus Christ died in the time of Rome. ఆ యేసు ప్రభువారు రోమా సామ్రాజ్యం ప్రపంచంలో ఉన్నప్పుడే ఆయన మరణించాడు. That is why it is the iron legs. అందుకే అక్కడ మోకాళ్ళు ఇనుపతో ఉన్నట్లుగా చూస్తున్నాం. And that is why the punishment of the Lord Jesus and the cross was so severe. అందుకే మరి ఆ యొక్క సిలువ మరణం కూడా చాలా క్రూరముగా ఉంది ఆ టైంలో. After the death and the resurrection of the Lord Jesus Christ, we are living in the feet, that is the clay and the iron. మరి ఇప్పుడు పునరుద్ధానము తర్వాత ఆ పాదముల యొక్క పొజిషన్ లో ఆ మట్టి ఇనుప కలిసిన సమయంలో ఈ రోజు మనం జీవిస్తున్నాం. Because in one good train, good people and the bad people travel. సారీ ఇన్ వన్ ట్రైన్, ఒకే ట్రైన్ లోను మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఇద్దరు ప్రయాణిస్తూ ఉంటారు. In the church we see the sinners and also the holy people. మరి అలాగే సంఘములో కూడా పాపులు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు. In the Old Testament tabernacle only holy can enter. మరి పాత నిబంధన యొక్క మందసంలో కేవలం పరిశుద్ధులు మాత్రమే రాగలరు. If the priest is not holy, he will die there in the presence of God. ఒకవేళ యాజకుడు పరిశుద్ధముగా లేకపోతే అక్కడే ఆ మందసము లోపల చనిపోతాడు. But today in the churches you can see people who drink and come, people who smoke and come, people who do the prostitution and come, but they are still there. Another side holy people also sit, both are together. కానీ ఈ రోజు సంఘాల్లో చూసినట్లయితే ఇదిగో మరి దేవుని యొక్క సన్నిధికి తాగుబోతులు, స్మోకింగ్ చేసేవారు అందరూ వస్తున్నారు, అందరూ వ్యభిచారం చేస్తున్నారు, అందరూ కలిసి ఇక్కడ జీవిస్తున్నట్లుగా చూస్తున్నాం. We cannot separate them. మనం వారిని వేరు చేయలేము. Even if you go for a wedding, if you go for a bus, you go for a train, you go by flight, anywhere, good and bad travel together. సో ఎక్కడ చూసినా ఫ్లైట్ లో వెళ్ళినా, బస్ లో వెళ్ళినా, ట్రైన్ లో వెళ్ళినా, ఏ పెళ్లికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మంచోళ్ళు చెడ్డోళ్ళు దుష్టులు ఇద్దరు కూడా కలిసి ఉన్నట్లే చూస్తున్నాం. But in the beginning God taken only the holy people, Noah and his all the 8 people only travel, all the people who are wicked died in the water. కానీ పాత నిబంధనలో చూస్తే నోహా కాలంలో కేవలం వారి యొక్క కుటుంబస్తులు కేవలం 8 మంది మాత్రమే దేవుని రక్షించి మిగతా
వాళ్ళందరినీ దేవుడు నాశనం చేశాడు. But today you see in the ship and the cruise ship, you see all the good and the bad people travel together. కానీ ఇప్పుడు క్రూజ్ షిప్ లో మనం చూసినట్లయితే ఇదిగో పరిశుద్ధులు పాపులు ఇద్దరు కలిసి ఆ క్రూజ్ లో ప్రయాణిస్తూ ఉన్నారు. Okay, now first we will concentrate about the gold, why the king Nebuchadnezzar is the head and why he is gold. సో ఎందుకు నెబుకద్నెజర్ని దేవుడు బంగారముతో పోల్చాడు, ఎందుకు శిరస్సుగా ఆయన నుంచి అలా చూస్తున్నాడు, ఆ విషయాన్ని మనం తెలుసుకుందాం. Let us read verse 38. ఇప్పుడు 38వ వచనాన్ని మనం చదువుకుందాం. Daniel 2 verses 38. ఆయన 32 verses. Verse 38. మనుష్యులనేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమ చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమకి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. Okay, here it is talking that you are that head, you are that gold, you are that head, the ఆయన Bible says. చెప్తున్నాడు దానియేలు తామే ఆ బంగారపు శిరస్సు, నువ్వే ఆ శిరస్సువి, నువ్వే ఆ బంగారపు శిరస్సువి అని చెప్పి ఆయన చెప్తున్నాడు. Why it is gold? ఎందుకు బంగారము? We have to bring where this gold and why he is told as gold. ఎందుకు ఎక్కడి నుంచి బంగారం వచ్చింది, బంగారంతో ఆయన ఎందుకు పోల్చాడు, ఆ విషయాన్ని మనం ఈరోజు చూద్దాం. I will tell why he was gold. నేను ఎందుకు ఆయన బంగారముగా ఉన్నాడో ఆ మాటను నేను మీకు చెప్తాను. Because all the earth gold was with him. ఎందుకు అంటే ప్రపంచంలో ఉన్న బంగారం అంతా ఆయన దగ్గర ఉంది. And the Bible says that he is the one who brings the destruction to the world. బైబిల్ చెప్తుంది దాని ద్వారానే ప్రపంచానికి నాశనం వస్తుంది అని చెప్పి. After following this, there is another chapter, Daniel chapter 7, which explains about what all the spirits of these all kings were having. మరి అలాగే 7వ అధ్యాయంలో దానియేలు గ్రంథంలో చదివినట్లయితే ఈ యొక్క రాజులందరూ కూడా ఎటువంటి ఆత్మలను కలిగి ఉన్నారో మాటల వివరణ 7వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. But if the God will is there, we will discuss. ఒకవేళ దేవుని చిత్తమైతే అన్న దినాల్లో ఖచ్చితంగా ఆ మాటలు కూడా మనం నేర్చుకుందాం. How this Nebuchadnezzar become the gold? ఎందుకు నెబుకద్నెజర్ ఎలాగ బంగారంగా చేయబడ్డాడు? In the Genesis chapter, you can see that there are 4 rivers have been going from the Garden of Eden. ఆ యొక్క ఆది కాండములో ఆ యొక్క 4 యొక్క నదులు వెళ్తూ ఉంటే అక్కడ బంగారం గురించి మనం చదువుతూ ఉంటాం. You can see Gihon, Hiddekel, Euphrates and the Pison. యూఫ్రటీ, పైసోను, అలాగే ఆ యొక్క 4 నదులు ఏవైతే ఉన్నాయో ఆ నదుల గురించి అక్కడ మనం చదువుతూ ఉన్నాం. In that you can see the gold was been in the river, the Bible says. అక్కడ చూసినట్లయితే ఇదిగో అక్కడ బంగారము పారుతున్నట్లుగా చూస్తున్నాం. Then later slowly that gold all coming to the land of Egypt. మరి అలాగే ఆ బంగారం అంతా కూడా ఐగుప్తు దేశానికి చేరినట్లుగా చూస్తున్నాం. Then it is coming to the Abimelech. అబీమెలెకు రాజు కాలంలో Then Abraham and the Sarah was coming back. He took all the gold and also some cattle. Along with that he brought Hagar also. మరి అలాగే మరి ఎప్పుడైతే అబ్రహాము ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని విడిచి బయటకు వస్తున్నాడు, అక్కడ ఉన్న బంగారము వెండి ఆ విషయాలన్నిటిని తీసుకొని మరి అక్కడి నుంచే అనేక మంది బహుమతులతో పాటు హాగార్ని కూడా తెచ్చుకున్నాడు. Until Jacob, all the people are having the gold. యాకోబు కాలం వరకు ప్రతి ఒక్కరి దగ్గర బంగారం ఉన్నట్లుగా చూస్తున్నాం. When the famine came, ఎప్పుడైతే కరువు వచ్చిందో the children carrying, they're taking the gold and giving to the Egypt, and the Egypt has to give the grain. అప్పుడు బంగారము తీసుకొని ఎప్పుడైతే ఐగుప్తు దేశం ప్రధానికి ఇస్తే దానికి బదులుగానే మరి ఆహారాన్ని వారు తీసుకునేవారు. Then Joseph is taking all the Israelites into the land of Egypt. మరి యోసేపు అప్పుడు ఇశ్రాయేల్ అందరిని తీసుకొని ఆ యొక్క ఐగుప్తు దేశంలో స్థిరపరిచాడు. Now all the gold in Egypt. ఇప్పుడు బంగారం అంతా కూడా ఐగుప్తులోకి చేరింది. Then again from the people of Israel getting out of the land of Egypt, God told them to take all the gold and go. మళ్ళీ ఎప్పుడైతే ఐగుప్తు చెర నుంచి వారు విడిపించబడ్డారో మోషే ద్వారా వెళ్తున్నప్పుడు అప్పుడు మన అందరి దగ్గర నుంచి బంగారము వెండిని తీసుకొని వారు బయలుదేరినట్లుగా మనం చూస్తున్నాం. Please read Exodus chapter 12. నిర్గమాకాండము 12వ అధ్యాయము verses 35, 36. 35, 36 వచనాలు చదువుకుందాం. నిర్గమాకాండము 35 12th chapter. 12వ అధ్యాయము verses 35, 35, 36. 36. Yes. ఇశ్రాయేలులో మోషే మాట చొప్పున చేసి ఐగుప్తుల యొద్ద వెండి నగలను బంగారం నగలను వస్త్రములను అడిగి తీసుకునేది. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగు చేసిన గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చేది. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకునేది.
Okay, so you have to go and take the gold and silver from there. సో అక్కడికి వెళ్ళి వెండి బంగారపు నగులను ఐగుప్తీయుల దగ్గర నుంచి మీరు తీసుకోండి అని చెప్తున్నాడు. If you read it in detail, it is written that the male has to ask the male and the female has to ask the female. అక్కడ డీటెయిల్ గా ఆ విషయాన్ని చదివితే పురుషుడు వెళ్ళి పురుషుడిని అడగాలి, స్త్రీ వెళ్ళి స్త్రీని అడగాలి. So that is why they have carried, and that is why they are making with that gold only a big golden calf. మరి అక్కడ అలాగే చూస్తే అదే బంగారాన్ని పట్టుకుని మన అరణ్యంలో ఉన్నప్పుడు ఆ ప్రతిమను తయారు చేశారు, ఎద్దు ప్రతిమను. Moses did not come, so they were worshipping the calf gold idol. మరి మోషే ఇంకా ఆ యొక్క కొండ మీద దిగలేదు కాబట్టి ఆ బంగారం ప్రతిమను చేసి దాన్ని వారు మొక్కుతూ ఉన్నారు. Again they broke and it was broken and it melted. Again people carried that gold. మళ్ళీ దాన్ని కాల్చి వేసిన తర్వాత అది మెల్ట్ అయిపోయింది, మళ్ళీ ఆ బంగారాన్ని తీసుకొని బయలుదేరారు. Then slowly it came to the times of King David. మరి అలాగే దావీదు రాజుల కాలం దగ్గరికి వచ్చారు. David built a big square of box where it is the offering box, where everybody should come and put the gold and silver and whatever there for the construction of the church. మరి దావీదు ఆ దినాల్లో ప్రకటించారు ఏంటంటే ఇదిగో మందిరంలో ఒక ఆఫరింగ్ బాక్స్ ని రెడీ చేసి మీ దగ్గర ఉన్న బంగారము వెండిని తీసుకొని వచ్చి దీంట్లో వేయండి అని చెప్పి ఆయన ప్రకటించారు. Then afterwards the God told, your hands are full of bloodshed, so he has given the chance for the Solomon. సో అందుకే ఇదిగో నీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి కాబట్టి మరి నువ్వు మందిరం కట్టడానికి వీల్లేదని చెప్పి ఆ బాధ్యతను సొలొమోనుకి ఇచ్చాడు. Then the whole gold is in the temple of God. తర్వాత బంగారం అంతా కూడా దేవుని యొక్క మందిరంలోనే ఉంది. In the whole world, the first golden temple is built by the King Solomon. మొట్టమొదటిగా బంగారముతో కూడిన మందిరాన్ని సొలొమోను రాజే కట్టాడు. In India, you can find 7 Hindu temple which is of gold. ఇండియాలో కూడా 7 మందిరాలు బంగారంతో కట్టిన మందిరాల్ని మనం చూస్తున్నాం. In Tamil Nadu, Vellore, you can find. Then in Tirupati, then you can see in Amritsar. Like that, each and every places you can find. వెల్లూరు, తిరుపతి, అమృత్సర్ ఇలాంటి వేరే వేరే ప్రాంతాల్లో మరి బంగారంతో కట్టిన మందిరాన్ని మనం చూస్తున్నాం. But again, the king Nebuchadnezzar coming and burning the church, the temple of God, and taking all the gold. నెబుకద్నెజర్ రాజు ఆ సమయంలో ఎప్పుడైతే వారి మీద దాడి చేయడానికి వచ్చాడో అప్పుడు మందిరాన్ని పూర్తిగా కాల్చివేసి ఆ బంగారం అన్నిటిని కూడా మరి నెబుకద్నెజర్ రాజు తీసుకెళ్లిపోయాడు. 2 Kings chapter 24 verses 13. రెండో రాజులు 24వ అధ్యాయము 13వ వచనము. 2 Kings chapter 24 verses 13. రెండో రాజులు 24వ అధ్యాయము 13వ వచనము. Please read. ఒకసారి చదువుకుందాం. మరియు అతడు యెహోవా మందిరపు ధననిధిలోనున్న పదార్థములను రాజు ఖజానాలోనున్న సొమ్మును పట్టుకొని ఇశ్రాయేలు రాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణములన్నిటినీ యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున తనుకులుగా చేయించి ఎత్తుకుని పోయెను. Okay, so you can find now the whole gold is taken by the king Nebuchadnezzar to the land of Babylon. సో బబిలోన్ దేశానికి బంగారాన్ని అంతటిని కూడా మందిరాన్ని నాశనం చేసి బంగారాన్ని అంతటిని కూడా నెబుకద్నెజర్ రాజు బబిలోన్ దేశానికి తీసుకెళ్ళినట్టుగా చూస్తున్నాం. There is no records of any kings what they did, what they robbed, anything. But this king record is still now it is there that he only robbed all the gold from the temple of God. That is why his head and he is given that gold. సో ఏ రాజు గురించి కూడా ఏ మాత్రం రాయబడ్డది ఏం దోపిడీ చేశారు ఏం దోచుకెళ్లారు ఈ విషయాలు కానీ నెబుకద్నెజర్ రాజు గురించి ఈ రోజు వరకు స్పష్టంగా రాయబడి ఉంది. దేవుని యొక్క మందిరాన్ని నాశనం చేసి ఆ బంగారం అంతటిని తీసుకెళ్లి తన దేశంలో పెట్టుకున్నాడు. అందుకే బంగారముతో పోల్చబడుతున్నట్టుగా చూస్తున్నాం. That is why even today we have to be very careful with the gold. అందుకే ఈ రోజుల్లో కూడా మరి బంగారం పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. In the Bible alone 470 times the word gold is given. బైబిల్లోనే 417 సార్లు బంగారం గురించి రాయబడి ఉంది. And you can see most of the time it is used for the temple of God. చాలా సార్లు మరి ఆ బంగారాన్ని దేవుని యొక్క మందిరం కొరకే వాడినట్లుగా మనం చూస్తున్నాం. With Nebuchadnezzar, he has built a very big golden statue and asked Shadrach, Meshach, Abednego to bow down and worship. మరి నెబుకద్నెజర్ రాజే మరి బంగారపు ప్రతిమను తన ప్రతిమను అక్కడ సిద్ధపరిచి మరి అందరితో పాటు మరి షాద్రాక్ మేషాక్ అబేద్నెగోలను కూడా మీరు వచ్చి దాన్ని పూజించాలి అని చెప్పి ఆజ్ఞాపించాడు. Where he got that gold? ఎక్కడి నుంచి వచ్చింది తన దగ్గరికి అంత బంగారం?
It is all from the temple of God. ఆ దేవుని యొక్క మందిరం నుంచి దోచుకున్నదే అది. From Genesis, it is traveling and coming and staying at last in Babylon. ఇదిగో ఆ యొక్క ఏదెను తోటలో ఆ యొక్క ఆది కాండంలో చూసినట్లుగా అక్కడి నుంచి బంగారము మరి ఇప్పుడు చూసినట్లయితే బబిలోను దేశంలో ఉన్నట్లుగా చూస్తున్నాం. That is why he is gold, the Bible says. అందుకే నువ్వే ఆ బంగారు ప్రతిమ అని చెప్పి వాక్యం మాట్లాడుతుంది. When Daniel told all this, Nebuchadnezzar was completely shaken. ఎప్పుడైతే దానియేలు ఈ మాటలన్నిటి వివరించాడో ఇదిగో ఆయన చాలా వ్యాకులత చెందాడు. Like that, everywhere you can see the gold has been transferred and you can read it in the word of God. అలాగే మరి ఎలాగా ఈ యొక్క బంగారం ఈ ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతం మార్చబడింది అది పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే మనకు కనిపిస్తుంది. And for us today, we are also being greedy on the gold. ఈ రోజుల్లో మనము కూడా బంగారాన్ని చూస్తే ఎంతో లోభము చెందుతూ ఉంటాం. Yes or no? అవునా కదా? No. లేదా మీరందరూ You don't like. పరిశుద్ధుల Now only everybody closing very carefully. అలా చక్కగా మరి ముసుగేసుకుంటూ కప్పుకుంటున్నారు అందరూ. This pastor will see everything. ఏ ఈ పాస్టర్ గారు మా బంగారం చూసి అదిగో మాట్లాడుతున్నారు. Be careful, people of God. దేవుని ప్రజలారా చాలా జాగ్రత్తగా ఉండండి. I'm going to tell one prophecy which is there in the Bible. నేను ఒక మాటను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఆ మాటలు బైబిల్ గ్రంథంలోనే ఉన్నాయి. Today, even the gold is increasing. You're still going and buying the gold. ఈ రోజు బంగారం ధర ఎంత పెరుగుతూ ఉన్నా ప్రజలు బంగారం కొంటూనే ఉన్నారు. Because of this, a big fight is happening in the family. అందుకే కుటుంబంలో బంగారం గురించి చాలా గొడవలు కూడా జరుగుతూ ఉన్నాయి. Opposite auntie is wearing a very new pattern. You also want a different pattern. అదిగో ఎదురింటి ఆవిడ ఎంత మంచి బంగారం మంచి గొలుసేసుకుంది నాకు కూడా కావాలి అని చెప్పి This design I want to change. ఆ డిజైన్ లో నాకు చైన్లు I కావాలి want to అని change that design. నేను ఆ డిజైన్ మార్చుకోవాలనుకుంటున్నాను. Now God is coming. That time you are doing all this. యేసు ప్రభు మరలా తిరిగి వచ్చే కాలంలో మనం ఇవన్నీ చేస్తూ ఉన్నాం. That days also, before the days of Jesus Christ, everybody were concentrating on the gold. ఆ యేసు ప్రభు కాలంలో కూడా ఆయన జన్మించిన కాలంలో కూడా అందరూ దృష్టి కూడా బంగారం మీదే ఉంది. Even second coming of the Lord Jesus Christ, everyone are concentrating on the gold. మళ్ళీ రెండో రాకడ వస్తుంది సమీపిస్తుండగా కూడా అందరి దృష్టి బంగారం మీదే ఉంది. Yes or no? అవునా కదా? Even if you don't have food also, but you will not keep it in the safe shop or pawn shop. మీ దగ్గర You cannot. Even though you have the gold, you don't want to sell it and take the money. You will be in hunger also, no problem. ఆకలితోనైనా ఉంటాం కానీ ఇంట్లో బంగారాన్ని మాత్రం మనం పాడు చేయడానికి లేకపోతే అమ్మేయడానికి ఇష్టపడం. Yes or no? అవునా కదా? Very proud to shake our heads. Yes. చాలా గర్వంగా మంచిగా చెప్తున్నారు ఎస్ ఎస్ అని చెప్పి. Today everybody are dying. People are asking for dowries. ఈ రోజు చాలా మంది చనిపోతున్నారు. చాలా మంది మరి ఆ యొక్క కట్న కానుకలు తీసుకుంటున్నారు. But the Bible is talking very clearly. అని బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. Let's turn the Bible to James chapter 5 verses 1 and 2. యాకోబు పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. James chapter 5 యాకోబు పత్రిక 5వ అధ్యాయము verses 1 and 2. మొదటి 2 వచనాలు 1, 2. ఇదిగో ధనవంతులారా, Ah. మీ మీదకి వచ్చిన ఉపద్రవములను వచ్చి ప్రలాపించి ఏడువడి, మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటను కొట్టివేయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయును, అంత్య దినముల యందు ధనము కూర్చుకుంటుంది. Okay, till verse 3. 3వ వచనం వరకు చదవండి బాస్. Yeah, he is right. ఓకే ఓకే. Okay. So here you can see your gold and your silver is completely rotted. సో ఇక్కడ చూసినట్లయితే మీ బంగారము మీ వెండి తుప్పు పట్టుతుంది అనే మాటను అక్కడ చూస్తున్నాం. Which means it become rust. అది తుప్పు పట్టిపోతుంది. Will it become rust? ఆ బంగారం తుప్పు పట్టిపోతుందా? Bible is talking like that. బైబిల్లో రాస్తుందండి. Gold will never become rust. బంగారం ఎప్పుడు ఎలా తుప్పు పట్టిపోతే అలా ఎప్పుడు జరగదు. But it will become rust. కానీ అది ఖచ్చితంగా జరుగుతుంది. Why? Because ఎందుకు అనంటే from the sun there are many rays is coming forward. సూర్యుడి నుంచి చాలా కాంతి రేఖలు మన భూమిపైకి వస్తున్నాయి. In 2011 a big tsunami happened in the solar system. 2007 లో
2011లో సోలార్ సిస్టమ్ లో ఒక పెద్ద సునామీ జరిగింది. which means they call it the solar tsunami. వాళ్ళు దాన్ని సోలార్ సునామీ అని అంటారు. Because of that rays which is coming out of the sun is becoming dark. ఎందుకు అంటే ఆ కిరణాలు బయటికి వస్తుండగా ఆ యొక్క సూర్యుడు చీకటిగా మారుతున్నాడు అని చెప్పి, నల్లగా మారుతున్నాడు అని చెప్పి. So then that comes the rays coming directly and affecting the electromagnetic waves. సో ఆ యొక్క కాంతి రేఖలు ఎప్పుడైతే వస్తున్నాయో అవి ఇక్కడున్న ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఏవైతే భూమి మీద ఉన్నాయో దాన్ని అవి ఎఫెక్ట్ చేస్తున్నాయి. Today you and me are using all the media, social media, all are working under the electromagnetic waves. సో ఈ రోజు మనం వాడుతున్న ఈ సోషల్ మీడియా ఇదంతా కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారానే నడుస్తుంది. All the cordless, even the ship, even the radar in the flight, all are working under this electromagnetic waves. ప్రతిదీ రాడార్, ఫ్లైట్స్ ఇవన్నీ కూడా దేని మీద వర్క్ చేస్తున్నాయంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారానే వర్క్ చేస్తున్నాయి. This EMW is not there, no world. ఒకవేళ EMW ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లేకపోతే అసలు ప్రపంచమే లేదు. But the sun is coming and getting, and it is spoiling the waves and the earth towards the earth. కానీ సూర్యుడి నుంచి వచ్చే ఆ రేఖలు ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ని పాడు చేస్తున్నాయి, నష్టపరుస్తున్నాయి. And there are many layers are there. In that the ozone layers are already being holes. మరి మనందరికీ తెలుసు ఓజోన్ లేయర్ లో చాలా పెద్ద రంధ్రం ఉంది అని చెప్పి. That is why that the sun rays is coming directly and getting the sunstroke for everyone. అందుకే మరి డైరెక్ట్ గా సూర్యుని యొక్క కిరణాలు మన మీద పడడం ద్వారానే ఈ రోజు సన్ స్ట్రోక్స్ ఇవి జరుగుతూ ఉన్నాయి మన జీవితాల్లో. That is why who are living in the equator, they are into trouble. అందుకే ఈక్వేటర్ ప్రాంతంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా కష్టమైన విషయం అది. Equator means ఈక్వేటర్ అంటే ఏంటి? మనకు తెలుసు కదా ప్రపంచంలో ఈక్వేటర్ నార్త్ పోల్, భూమంతటి భూమంతరేఖ. Yes. ఓకే, భూమంతరేఖ, okay. భూమధ్య రేఖ. Yes, that is in the center. That's called equator. సో అది ఈక్వేటర్ అని మనం అంటూ ఉంటాం, భూమధ్య రేఖ. The sun rays come and directly affects this equator. సో ఎప్పుడైతే సూర్యుడి కిరణాలు వస్తున్నాయి భూమధ్య రేఖ ఏదైతే ఉన్నాయో అది పూర్తిగా నాశనం అవుతుంది. We are staying in the equator line. మనము కూడా భూమధ్య రేఖలోనే జీవిస్తూ ఉన్నాం. That is why we are not fair or we are not dark, we are wheatish color. అందుకే మనం తెల్లగాను లేము, నల్లగాను లేము, కానీ గోధుమ రంగులో మనం ఉన్నాం. Amen. ఆమేన్. అవునా? Happy? హ్యాపీగా, సంతోషంగా ఉందా మాట Seeing the వింటుంటే? foreigners, you will cry. ఫారినర్స్ ని చూసి, బయట దేశాలని చూసి ఏడుస్తూ ఉంటాం కదా. Yes or no? అవునా కదా? If you see the dark people, you'll feel little happy. కానీ నల్ల వాళ్ళని చూస్తే అమ్మయ్య పర్వాలేదు అని అనిపిస్తుంది. So we are living in that. కానీ మనము ఆ యొక్క భూమధ్య రేఖలో మనం ఉన్నాము. That is why we are getting the sunstroke. అందుకే మనకి సూర్యుని యొక్క స్ట్రోక్ కూడా We are తగులుతుంది. getting the heat boils. మనకి ఆ వేడి యొక్క పొక్కులు ఇవన్నీ కూడా వస్తున్నాయి. Then the second rays are coming. రెండో రేస్ ఏవైతే వస్తున్నాయో That rays will come and affect the gold and the silver. సో అది ఎప్పుడైతే ఈ ప్రపంచంలో పెరిగినప్పుడు కాంతి రేఖలు వచ్చినప్పుడు ప్రపంచంలో ఉన్న బంగారము, వెండి మీద అది చాలా ప్రభావితం చేస్తుంది. That is a different kind of acid which will turn the gold and silver into rust. సో అందులో ఆ రేఖల్లో ఉన్న యాసిడ్ ఏం చేస్తదంటే మన దగ్గర ఉన్న బంగారాన్ని, వెండిని పూర్తిగా తుప్పి పట్టేస్తుంది. That is why the Bible is already written here. Oh, you rich people, be careful. In the last days, why have you gathered all this gold and silver? అందుకే ఇక్కడ రాయబడింది, ఓ ధనవంతులారా జాగ్రత్త పడండి, ఎందుకు బంగారం అంతటిని ప్రోగు చేసి రెడీగా ఉన్నారు వీరని. That is why we have to be very careful. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. One day it is very quickly it is going to rust. చాలా త్వరలోనే మరి తొందరగా అది తుప్పి పట్టిపోతుంది. That is why very cleverly the world is bringing the platinum outside. అందుకే ఈ రోజు ప్రపంచంలో చాలా మంది గోల్డ్ వైపు కూడా ప్లాటినం వైపు ఇప్పుడు మక్కువ చూపుతున్నారు. Slowly they are bringing the diamond outside. మెల్లమెల్లగా డైమండ్స్ ని బాగా ప్రజలకు అలవాటు చేస్తున్నారు. Everywhere you can find the diamond is very expensive. Now they are giving diamond in 40%. సో ఇప్పుడు చూస్తే మనకు తెలుసు డైమండ్స్ అనేవి, వజ్రాలు ఇవన్నీ ఎంత కాస్ట్లీ, కానీ ఈ టైంలో ఏం చేస్తున్నారు, డిస్కౌంట్లు ఇచ్చి మరి 40% డిస్కౌంట్లు ఇచ్చి మరి అమ్ముతూ ఉన్నారు. That means equivalent to the gold. ఎందుకు అంటే దాన్ని బంగారముతో సమానముగా చేసేయాలని ఆలోచన. So you have to understand the value of all the
pearls and all the precious stones are getting down. సో వజ్రాలు మాణిక్యాలు వీటి యొక్క విలువ మెల్లమెల్లగా తగ్గిపోతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. Now everybody are concentrating on the platinum. సో ఇప్పుడు ప్లాటినం వైపు అందరూ దృష్టి మళ్ళుతుంది. So that's why the world is going to end with according to this word of God. సో ఈ యొక్క మాట చొప్పున ప్రపంచం ఖచ్చితంగా అంతమవబోతోంది. Because of the race, this gold and silver is going to burn you and me in the last days, the Bible says. ఆ యొక్క సూర్య కిరణాల వల్ల మరి ఆ బంగారము వెండి ద్వారా మనము కూడా కాల్చివేయబడతాము అనే మాటలు మనకు తెలుస్తున్నాయి. Okay, now you can see that the head is the gold. సో ఇక్కడ మనం చూసాము ఆ శిరస్సు బంగారముగా ఉంది అని చెప్పి. And then little by little you can see all the kingdoms are getting worse and worse and worse. సో ఆ యొక్క రాజ్యాలు మెల్లమెల్లగా బలహీనమైన నాశనం అంటే తక్కువ అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Each and every king we have to know who are all the kings of those time. సో ఆ యొక్క కాలములో ఏ రాజులు ఏలుబడి చేశారో ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. And that is a big subject we have to explain completely. సో అది చాలా పెద్ద సబ్జెక్టు, వాటిని చెప్పాలి అంటే చాలా సమయం పడుతుంది, చాలా విషయాలు ఉన్నాయి. But now I want to tell about the feet where the big rock is going to come and hit. కానీ ఇప్పుడు పాదముల స్థానం గురించి మనం మాట్లాడుతాం. దేని మీదైతే ఆ బండ వచ్చి ఆ కాలు మీద పడి దాన్ని నాశనం చేస్తుంది ఆ విషయాన్ని. So let us read that Daniel chapter 2. మరలా చదువుదాం దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. There you can see that the 38th verse. ఆ 38వ వచనాన్ని మనం మరొకసారి చదువుకుందాం. ఆయన మనుష్యులు నివసించు ప్రతి స్థలమందును మనుష్యులనేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. Okay, so here you can see after 30th verse it explains about every kingdom and the kings. సో 30 వచనం తర్వాత ప్రతి రాజ్యము ఆ రాజు గురించి వివరణ అనేది మనకు అక్కడ కనిపిస్తుంది. Within a few minutes I will close now. In 5 minutes I'll close. ఒక 5 నిమిషాల్లో నేను ముగించేస్తానండి ఈ రోజు సెషన్. Please read 35th verse. 35వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకుని పోయింది. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతులమంతా మహాపర్వతమాయను. Okay, so when the rock is going to come, the Bible says. సో ఆ రాయి ఎప్పుడైతే దాని మీదకి వస్తుందో బైబిల్ చెప్తుంది Already there are many asteroid stones arrived the earth. చాలా ఆస్ట్రాయిడ్స్ చాలా రాళ్ళు పై నుంచి కిందకి వచ్చినట్లుగా మనం చూసి ఉన్నాం సైన్స్ లో. You might have heard about that. మీరు చాలా సార్లు న్యూస్ లో వినుంటారు ఆకాశం నుంచి రాయి పడింది ఇలా జరిగిందని. Already the earth is tilted. ఇప్పటికే మన భూమి ఇలా కొంచెం టిల్ట్ చేయబడింది, ఇలా కొంచెం వంకర Because of చేయబడింది. one big asteroid stone which fell on the earth. ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ రాయి ఎప్పుడైతే పై నుంచి పడిందో మన భూమి అలా మారింది. According to the science world, it is an asteroid stone. సో సైన్స్ ప్రకారము అది ఆస్ట్రాయిడ్ యొక్క స్ట్రోక్ ద్వారానే జరిగింది. But according to the Bible, it is the fallen angel Lucifer. కానీ బైబిల్ ప్రకారంగా చూసినట్లయితే ఇదిగో పడిపోయిన దూత లూసిఫర్ గురించి అది రాయబడి ఉంది. If you read it book of Ezekiel chapter 28 verses 13 onwards, you will find about the Lucifer. ఎజేకియేలులో 28వ అధ్యాయంలో ఆ యొక్క 13వ వచనం నుంచి చదివినట్లయితే లూసిఫర్ గురించి ఒక వివరణని మనం చూస్తాం. He was the cherub which is anointed to save the people. ఆయన ఒక కేరుబు ఎందుకు అభిషేకించబడ్డాడు అంటే ప్రజలందరినీ రక్షించడానికి ఆయన్ని దేవుడు అభిషేకించాడు. He was fully filled with all the ornaments and all the precious stones. సో ఆయన్ని చూసినట్లయితే ఎన్నో మనులు మాణిక్యాలు వజ్రాలతో అలంకరించబడ్డాడు. Each and every angel are very very huge and they are very powerful. సో దేవదూతలు చాలా పెద్దగా ఉంటాయి, చాలా శక్తివంతంగా ఉంటాయి. One angel's power is they can take off the people 1,85,000 in 1 second. ఒక్క సెకండ్ లోనే 1,85,000 మందిని ఒక దేవదూత చంపగలదు. That is why when the Lord Jesus is telling to the Peter and the disciple, if I want I can bring more than 12 legion angels. సో ఆయన చెప్తున్నాడు ఎప్పుడైతే యేసు ప్రభు వారిని అక్కడ బంధిస్తూ తీసుకెళ్తున్నాడు అంటాడు కదా, ఇదిగో నేను ఆజ్ఞాపిస్తే నా తండ్రి దేవదూతల సమూహాన్ని 12 లెగ్యోన్స్ ని పంపించి నన్ను రక్షించాడా అని చెప్పి. 12 legion which means 1 legion which means 6,000 in Latin and Aramaic. 12 లెగ్యోన్స్ అంటే లాటిన్
అరామిక్ లో ఏంటి 6 one legion, which ఒక means లెగ్యోన్ 6,000. 6,000 మంది. That means you multiply into 6 into 12. సో 12 ఇంటూ 6 చేయండి, ఎంతైంది? That much of angels will come down, the Bible says. అన్ని వేల మంది దేవదూతలు కిందకి రాగలవు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. Earth cannot bear one angel. ఓ ప్రపంచం ఒక్క దేవదూతనే తట్టుకోలేకపోతే Already this cherub, when he fall from the heaven, the earth tilted. సో ఎప్పుడైతే ఈ కేరోబు పై నుంచి కిందకి త్రోయవేయబడిందో ఇదిగో భూమి ఇలా వంకగా అయిపోయింది. That is why the creation have to be recreated because of the fall of Satan. అందుకే మరలా సృష్టిని సృష్టించాల్సి వచ్చింది. ఎప్పుడైతే తను పడిపోయిందో దాని తర్వాత మరలా సృష్టించాల్సి వచ్చింది. That is the first asteroid stone. సో అది మొదటి ఆస్ట్రాయిడ్ స్టోన్ గా మనం చూస్తున్నాం. Then afterwards, recently you can find a small asteroid stone fell on the earth. దాని తర్వాత ఎన్నోసార్లు మనం న్యూస్ లో చూసాం, ఈ ఆస్ట్రాయిడ్ పడిపోయింది, ఈ రాయి పడిపోయింది ఆకాశం నుంచి అని చెప్పి. 2011, 2013, 2019, all these 3 years you can see big asteroid stone fell on the earth. 2011, 2013, 2019 ఈ యొక్క సంవత్సరాల్లో చాలా ఆస్ట్రాయిడ్స్ ప్రపంచంలో పడినట్లుగా చూస్తున్నాం. The whole science world is expecting there is another asteroid stone which is going to come and hit the earth. అందరూ సైంటిస్టులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఏంటంటే ఇదిగో చాలా పెద్ద ఆస్ట్రాయిడ్ ఈ భూమి మీదకి వచ్చి నాశనం చేయబోతుంది అని. So they are expecting that it will going to come and hit the earth, so everybody are escaping. సో అది వచ్చి ప్రపంచాన్ని నాశనం చేసేస్తుంది కాబట్టి మనం తప్పించుకోవాలి అని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. That the rock is nothing but the coming of the Lord Jesus Christ. ఆ రాయి ఇంకేదో కాదు కానీ యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ మాత్రమే. Hallelujah. Hallelujah. He will come down and he will smash all the kingdom of this world and he will establish his kingdom here. ఆయన రాయి రూపంలో వచ్చి ఇదిగో ఈ ప్రపంచానంతటిని నాశనం చేసి ఆయన నిత్యపు రాజ్యాన్ని ఆయన స్థిరపరుస్తాడు. You might ask that how you can tell the Lord Jesus is the rock. మీరంటారు ఎలా మీరు చెప్పగలరు ఆ రాయి యేసుక్రీస్తే అని చెప్పి? Because in the Old Testament when the people of Israel in the wilderness, God told to struck the rock and the water came from that. ఎందుకంటే పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో వెళ్తుండగా ఇదిగో దేవుడు వారితో చెప్పారు బండను కొడితే వాటి నుంచి నీరు వస్తుంది అని చెప్పి. Then in the New Testament 1 Corinthians chapter 10 verses 1 to 6 if you read, that rock is the Lord Jesus Christ. మొదటి కొరింథీయులు 10వ అధ్యాయము మొదటి 6 వచనాల నుంచి చదివినట్లయితే ఇదిగో ఆ బండ యేసుక్రీస్తే అని చెప్పి మనకు తెలుస్తుంది. The Lord Jesus give the example as a parable that who build the house in the rock. యేసు ప్రభువారు కూడా ఉపమానము రీతిలో చెప్తున్నారు ఎవరైతే బండ మీద తన ఇల్లు కట్టుకుంటాడో అని చెప్పి. And when the storm comes, the house will stand still because the rock is the Lord Jesus Christ. ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా సరే బండ మీద కట్టిన ఇల్లు నిలుస్తుంది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. Even for the Peter which means the small stone. ఆయన పేతుర్ని కూడా చూసాను చెప్తున్నాను, దాని అర్థం ఏంటంటే ఒక రాయి బండ అని చెప్పి. But the Bible says on this rock I will build my church. ఆయన చెప్తున్నాడు ఇదిగో ఆ బండ మీద నేను నా సంఘాన్ని కడతాను అని చెప్పి. On this rock. ఆ బండ మీదే. Not this rock which means everybody thought in the Rome that it is the Peter. So the first temple of God raised in the name of the Peter. సో చాలా మంది ఏమనుకున్నారంటే పేతుర్ని చూసి ఆ మాట అన్నారు కాబట్టి అందుకే ప్రపంచంలో మొట్టమొదటి సంఘం పేతురు పేరిట వాళ్ళు స్థాపించారు. That is why Jesus explains clearly, you are a small stone. అందుకే యేసు ప్రభు చెప్పాడు నువ్వు ఒక చిన్న. That is why the Lord told that on this rock, which means he's talking about himself. ఆయన ఈ రాయి మీద అంటే ఆయన తన గురించి చెప్తున్నాడు, ఈ రాయి మీద నేను సంఘాన్ని కడతాను అని చెప్పి. I will build my church, the gates of the gates will never come. ఇదిగో ఆ యొక్క బండ మీద కట్టిన సంఘం మీద ఎప్పుడు కూడా ఆ యొక్క నరకపు పాతాళపు తాళపు ఏవి కూడా పని చేయవు అని చెప్పి. Hallelujah. Hallelujah. So that is why the Bible says the Lord Jesus is the rock. అందుకే వాక్యం సెలవిస్తుంది యేసుక్రీస్తే బండగా ఉన్నారని చెప్పి. That rock is going to come very soon and demolish all the kingdoms of this earth. ఆ బండ చాలా త్వరగా వచ్చి మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రపంచాన్ని నాశనం చేయబోతుంది. You might be feeling that you are under persecution. మీరు అనుకోవచ్చు ఇదిగో మేము చాలా పర్సిక్యూషన్ లో కష్టాల్లో ఉన్నాము, చాలా నిందలు జరుగుతున్నాయని No చెప్పి. problem. ఏం పర్వాలేదు. Christian life is not easy job. ఎందుకు అంటే క్రైస్తవ జీవితం సాధారణమైన జీవితం కాదు. Everybody are here? అందరూ ఇక్కడే ఉన్నారా? Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా.
Christian life is not easy job. ఇదిగో ఈ యొక్క క్రైస్తవ జీవితం సులువైన జీవితం కాదు. Jesus Christ carried the cross only one time and hanged on the cross one time. యేసుక్రీస్తు వారు ఒకేసారి సిలువని మోసుకున్నారు, తీసుకెళ్లి ఆ సిలువ మీద చంపబడ్డారు. Yes or no? అవునా కాదా? Yes. అవునా కాదా? He was beaten. ఆయన కొట్టబడ్డారు, People spat on him. ఆయన మీద ఉమ్ము వేయబడ్డారు, They put a stone on him ఆయన మీద రాళ్లను విసిరారు, and he went to the cross. ఆయన సిలువ మీదకి ఎక్కారు. Yes or no? అవునా కాదా? Jesus told యేసు ప్రభు అన్నారు, Christian life is క్రైస్తవ జీవితం ఎటువంటిదంటే you have to carry the cross daily. మీరు ప్రతిరోజు మీ సిలువను మీరు మోయాలి అని చెప్పి. Amen. ఆమేన్. Daily carrying the cross. ప్రతిరోజు సిలువని మోయాలి మనము. Daily you will get insults and the shame. ప్రతిరోజు నిందలు అవమానాలు ఎదుర్కొంటాం మనం. People put the stone on you. ప్రజలందరూ రాయలతో మనల్ని కొడతారు. For the sake of Christ they will spit on you. దేవుని పేరిట వారిని మీ ముఖం మీద ఉమ్మి వేస్తారు. They will insult you. వారిని అవమానిస్తారు. They will put you down. వారిని నిన్ను కిందకి త్రోసివేస్తారు. They will be jealous on you. వారిని మీద ఈర్ష్య చెందుతారు. They will tell all the unwanted accusations on you, blames on you. ఆ తెలియని లేనివి ఉన్నవి అన్ని కూడా నీ మీద నిందలు వేసి నిన్ను అవమానిస్తూ ఉంటారు. But still quietly carrying the cross and go to the heaven. కానీ దేవుడు చెప్తున్నాడు, కానీ నువ్వు మాత్రము నీ సిలువను మోసుకొని నువ్వు పరలోక రాజ్యానికి చేరాలి. Hallelujah. 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 Christian life is like that. You have to carry the cross daily and all the struggles will come. You have to overcome and go forward. క్రైస్తవ జీవితం అటువంటిదే. ప్రతిరోజు మన సిలువను మోస్తూ మనం కొనసాగుతూ ఉండాలి. ఎన్ని నిందలు అవమానాలు వచ్చినా దేన్ని పట్టించుకోకుండా దాన్ని ఎదుర్కొని మనం ముందుకెళ్ళాలి. Amen. ఆమేన్. Hallelujah. So that is how the Lord Jesus is the rock. Is going to come soon. సో అందుకే క్రీస్తు బండ రూపంలో తొందరగా మన మధ్యలోకి రాబోతున్నాడు. So be carrying the cross daily, even in all the troubles. You be genuine and be good to God. సో ఎన్ని కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా మీ యొక్క క్యారెక్టర్ ని, సాక్ష్యాన్ని కాపాడుకొని దేవునికి విధేయతగానే మనం జీవించాలి. మన సిలువను మోస్తూ. Even if you're not uplifted, no problem. ఒకవేళ మీరు హెచ్చించబడకపోయినా పర్వాలేదు. Even if you are not been introduced, no problem. ఎవరు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయకపోయినా పర్వాలేదు. Even if your name is not called, no problem. ఎవరైనా నీ పేరును పెట్టి నిన్ను ముందుకు పిలవలేకపోయినా పర్వాలేదు. But your name is written in the kingdom of heaven, in the book of life. That is enough. కానీ పరలోక రాజ్యములో జీవపు గ్రంథములో నీ పేరు రాయబడిందంటే అది చాలు. Hallelujah. That is very, very important. అది చాలా ప్రాముఖ్యమైనది. Here we don't have any record, also no problem. ఇక్కడ ఏ రికార్డ్స్ మన పేరున లేకపోయినా పర్వాలేదు. Even if our life is like a rich man and if it is like a Lazarus, no problem. మన జీవితాలు ఆ ధనవంతుడిలాగా లేకపోతే లాజర్ లాగా ఉన్నా పర్వాలేదు. Even if you die with the poverty, no problem. ఒకవేళ ఈ యొక్క దరిద్రములో నువ్వు చనిపోయినా పర్వాలేదు. But be genuine to God. కానీ దేవుని సన్నిధిలో నిర్దోషముగా జీవించాలి. Obedient to God. దేవునికి విధేయత కలిగి జీవించాలి. Humble in God. ఆ దీనత్వముతో దేవునిలో ఉండాలి. You have to live a holy life in God. పరిశుద్ధముగా దేవుని కొరకు జీవించాలి. Amen. ఆమేన్. Because He's coming soon. ఎందుకంటే దేవుడు త్వరగా వస్తున్నాడు కాబట్టి. Again tomorrow we are going to discuss even more. ఇంకా రేపటి దినాన ఇంకా అనేకమైన విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. Very, very important details about the coming of the Lord Jesus with the evidence of the history and all the signs. చాలా ప్రాముఖ్యమైన విషయాలు, క్రీస్తు రాకడ చరిత్ర ఏం చెప్తుందో, అలాగే మరి సైన్స్ ఏం మాట్లాడుతుందో ఆ విషయాల్ని పెట్టి నేను మీకు ఆ విషయాల్ని బోధిస్తాను. Now let us all stand up and I will pray. అందరం కూడా లేచి నిల్చున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. Loving heavenly gracious Father God, మనం ప్రేమించు మిక్కిలి తండ్రి, thank you Master for this wonderful day that you have given for all of us. ప్రభువా ఈ రోజు ఇచ్చినందుకు ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. There are many kingdoms may come and go. ప్రభువా ఎన్నో రాజ్యాలు వస్తాయి వెళ్ళిపోతాయి. But your kingdom will endure forever and ever. కానీ నీ రాజ్యము నిత్యము నిలుస్తుంది తండ్రి. You are the King of kings and the Lord of lords. ప్రభువా నువ్వు రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు. Until you come we want to carry the cross. ప్రభువా నువ్వు వచ్చే వరకు మా సిలువను మేము మోసుకొని. Until you come we are going to see the kingdom of heaven very soon. ప్రభువా నువ్వు వచ్చే వరకు ప్రభువా ఇదిగా త్వరగా నీ రాజ్యాన్ని చూడాలని. Touch every one of our hearts, Lord Jesus. ప్రభువా ప్రతి ఒక్క వ్యక్తి హృదయాన్ని మీరు తాకమని అడుగుతున్నానయ్యా. Today when we go back we'll go with assurance that you're coming soon. ప్రభువా ఈ రోజు మేము ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఇదిగో నా దేవుడు త్వరగా వస్తున్నాడు అని
Let our spirit, soul and body may be prepared, O God. ప్రభా మా ప్రాణము ఆత్మ శరీరము నీ రాకడ కొరకు సిద్ధపరచబడాలి. We are being in the last days. మేము అంత్య దినాలను జీవిస్తున్నాము. Remove us from all the sins and all the things of the Satan. ప్రభు అపవాది క్రియల నుంచి పాపము నుంచి మనల్ని తప్పించండి. We give you glory, honor and praise. ఇదిగో మహిమ ఘనత నీకే చెల్లిస్తున్నాం. Thank you, Master, for touching each and every one of us. ప్రభు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని నువ్వు తాకినందుకు వందనాలు. Thank you, Lord, more than the gold and silver, you are more important. ప్రభు బంగారము వెండి కన్నా ప్రభు నువ్వు మాకు చాలా గొప్పగా ఉన్నావు తండ్రి. Let us not fall into the world of the sins of the world. ప్రభు ఈ లోకములో ఉన్న పాపముల దాంట్లో పడిపోకుండా మమ్మల్ని కాపాడండి. Give us your glory and honor and praise, Father. ప్రభు తండ్రి మహిమ ఘనత అన్ని నీకే చెల్లిస్తున్నాం. We give you glory, honor and praise, O God. ప్రభు మహిమ ఘనత అంతా నీకే చెల్లిస్తున్నాం. Thank you, Master, for the church who have given the place. ప్రభు ఈ సంఘం ఇచ్చిన వీరిని కూడా ప్రభు మీరు స్తుతిస్తున్నాం తండ్రి. Bless the main pastor here, Father. ప్రభు ఇక్కడ ఉన్న ఈ పాస్టర్ గారిని దీవించండి. Bless the elders of the church. ప్రభు సంఘ పెద్దల్ని దీవించండి. Bless the choir members. ప్రభు choir members ని దీవించండి. Bless the musical instruments and the ప్రభు PA మ్యూజిక్ system. ఇన్స్ట్రుమెంట్స్ వాయించేవారిని దీవించండి. Bless all the man of God who are coming and supporting us. ప్రభు ఇక్కడ ఉండి సహకరిస్తున్న ప్రతి ఒక్క సేవకుల్ని దీవించి ఆశీర్వదించండి. Bless the Barjona ministries and the pastor and pastor and the family. ప్రభు బర్జోన మినిస్ట్రీని పాస్టర్ గారు వారి కుటుంబాన్ని దీవించండి. Bless all the people who have come today. Let them come back again and listen to the word of God. ప్రభు వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఇదిగో మరలా రేపు వచ్చి నీ మాటల్ని వినడానికి వారికి సహకరించండి. Deliver us from the power of evil, Lord ప్రభు Jesus. అపవాది శక్తి నుంచి కీడు నుంచి మనల్ని రక్షించండి. Your name should be glorified in our life, ప్రభు Father. మీ నామం మాత్రమే మన జీవితాల్లో ప్రభు మహిమపరచబడాలి. In the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో Amen. అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.